విశ్వరూప దర్శన యోగము 11వ అధ్యాయము 8వ శ్లోకము. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. తాత్పర్యము. కానీ ఈ ప్రాకృత అంటే చర్మ చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య అనగా అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ దివ్య యోగ శక్తిని చూడుము. వరన అర్జునుడు ఎక్కడ చూడాలో తోచక అటు ఇటు చూస్తుంటే భగవంతుడు తన యొక్క విశ్వరూపమును అర్జునుని ప్రాకృతిక కళ్ళతో చూడలేవు కాబట్టి అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి తన యొక్క మహాద్భుత వైభవమును దర్శించమని చెప్పెను. భగవంతుడు అక్కడే ఉన్నప్పుడు అర్జునుడికి ఎందుకు కనిపించడం లేదని ఎవరో మహాసంత పురుషులను ప్రశ్నించినప్పుడు వారు సర్వవ్యాపకమగు సచ్చిదానంద పరబ్రహ్మమును జ్ఞాన నేత్రముతోనే మనుజుడు చూడగలడు. ప్రకాశించుచున్న సూర్యుణ్ణి గుడ్డివాడు చూడలేడు. అలాగే అజ్ఞానమనే చీకట్లు ఉన్నంత వరకు ఎదురుగా ఉన్న ఆ భగవంతుణ్ణి దర్శించలేము. ఆ అజ్ఞానమును తొలగించి ఆ ప్రకాశమును దర్శింపచేయునట్టి జ్ఞానము కేవలము గురు శరణాగతితో మాత్రమే సాధ్యము. ఈ విషయాన్ని దాసుగారు తన గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఆయన కృపా సముద్రుడు, మనుష్య రూపమును దాల్చిన శ్రీహరి, సూర్యకిరణముల వలె విజ్ఞాన నిధి అయిన ఆయన వచనములు అజ్ఞానమును పటాపంచలు గావించును అని బాలకాండ ప్రారంభములోనే అభివర్ణించారు. ఇంకా ఇలా వర్ణించారు. గురు పాద పద్మములను పూజించే పాత్రత ఉందో లేదో కనీసం ఆయన పాద ధూళికి తన వందనములు సమర్పిస్తున్నాను అని పలికారు. గురుదేవుని పవిత్ర పాద పద్మముల ధూళి సుందరమైనది, చిరమైనది, సువాసనలను వెదజల్లునది, అనురాగ మధురిములను చిలుకునది. అది జన్మ మృత్యు రూప సంసారిక బాధలను నశింపచేయు దివ్య ఔషధము, అమృత రూప వనస్పతి యొక్క డిబియా చూర్ణము. అట్టి గురుపాద పద్మరాజమునకు ఆయన వందనము సమర్పించారు. ఈ భక్తుని మనోదర్పణముపై గల మాలిన్యమును తొలగించును. తిలకముగా ధరించినచో పెక్కు సుగుణములు సమకూర్చును. శ్రీ గురుదేవుని నఖద్యుతులు మనుల వలె ప్రకాశించుచు స్మరణ మాత్రముననే అవి అజ్ఞానాంధకారమును రూపుమాపి ఆత్మానందమును చేకూర్చును. గురుదేవుల పాద పద్మములను హృదయమందు నిలుపుకొనినవాడు భాగ్యశాలి. గురుదేవుల కృపచే మన మనోనేత్రములు విచ్చుకొనును, క్షిప్తములుగా ఉన్నవి ప్రకటితములగును. గురుకృప లేనిచే ఎదురుగా ఉన్నదానిని మనము చూడలేము. మన ఇంద్రియములన్నింటికీ పరిమితి ఉంది. అతి సూక్ష్మమైనవి, ఎక్కడో గుప్తమైనవి ఈ మానవ నేత్రములు చూడలేవు. అదే విధముగా ఒక స్థాయిలో మాత్రమే మనము శబ్దములు వినగలము. ఆ స్థాయి కంటే ఎక్కువైతే భరించలేము, తక్కువ అయితే వినలేము. ఈ ప్రపంచములోని సమస్త జీవరాశులకు ఈ పరిమితి ఉంది. గుడ్లగూబలు చూపు అల్పముగా ఉంటుందని భ్రమపడటం, కానీ వాటికి రాత్రి సమయంలో మనకి పగలు కనపడినంత స్పష్టముగా కనిపిస్తుంది. అవి సూర్యుని ప్రకాశమును తట్టుకోలేవు. అలాగే జీవుడు కూడా అజ్ఞాన అంధకారము నుండి ప్రకాశము చూడాలంటే దివ్య జ్ఞాన చక్షువులు కావాలి. అటువంటి పాత్రత కలిగి ఉన్నప్పుడే గురుకృపతో సాధ్యపడుతుంది. అందుకే ఈ పరమాత్మ 10వ అధ్యాయము దాకా అర్జునుడిని అందుకు సన్నద్ధం చేసి పాత్రత పొందిన తరువాత దివ్య చక్షువులు ఇచ్చి 11వ అధ్యాయంలో తన విశ్వరూప దర్శనమును చూపించారు. ఇటువంటి దివ్య చక్షువులు సంజయుడు కూడా పొందాడు.